జబక్ ఏంటి స్పీడు? లేకపోతే ఏమిటి, ఈ రోజు వెళ్ళిపోతానంటే నా కోపం రాదు? లేకపోతే ఎలా జబక్? నేను ఇంకా తిరుపతిలోనే ఉన్నాను అనుకుని మా నాన్న రేపు ఫోన్ చేస్తాడు. సమాధానం చెప్పడానికి నేను అక్కడ లేననుకో, వెంటనే గన్ చేత్తో వచ్చేస్తాడు. వేణు, మీ నాన్న గన్ను తీసుకొస్తాడో లేదో నాకు తెలియదు కానీ దీని నాన్న ఆల్రెడీ రివాల్వర్ తీసుకొచ్చాడు. నాన్న ప్లీజ్ నేను చేయొద్దు నాన్న. తుపాకీ తోటాలకు బెదిరే పిరికి పందన కాను సంధ్య కాల్చమను. ఎందుకు భయపెడతావురా? నీలో ప్రవహించేది పచ్చి నెత్తులు తాగే ఒక హంతకుడి రక్తం. నా తండ్రి ఒక లాయర్. న్యాయం కోసం ప్రాణాలిచ్చే మనిషే కానీ ప్రాణాలు తీసేవాడు కాదు. లాయర్ శశిభూషణ్ రావు నీ తండ్రి కాదురా కుర్ర కుంక. ఇంటికెళ్ళి శశిభూషణ్ రావు గారు, నా తండ్రి ఎవరు, ఆయన ఎవరిని చంపాడు అని అడుగు. ఆయన సమాధానం చెప్పగలిగితే అప్పుడొచ్చడుగు మా సంజనిచ్చి పెళ్లి చెయ్యమని. ఇంకా నిలబడ్డావే? నేను చెప్పింది నిజమో కాదో వెళ్ళి తెలుసుకో. వెళ్ళు. నువ్వెక్కడికే? వాడొక పచ్చి హంతకుడు కొడుకు. వాడితో నీ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో పద్మ, ఏం జరిగిందమ్మా? నాతో చెప్పు. నేను హంతకుడు కూతుర్నని రాజా నన్ను చేసుకోనన్నాడంటే. ఆ మాట వాడే అన్నాడా, వాళ్ళ నాన్న చెప్పించాడా? అతనే చెప్పాడు. నువ్వు బాధపడకమ్మా, ఈ పెళ్లి జరుగుతుంది. మర్చిపోయిన మమతల్ని మూట కట్టుకుని, తెంచుకున్న బంధాల్ని పెనవేసుకుని ఈ దగా పడ్డ తల్లి నీ తరఫున మధ్యవర్తిగా వెళ్తుంది. నువ్వు బాధపడకు. జీవిత భాగస్వామిని ఎన్నుకునే ముందు వంశాన్ని చూడాలరా. ఈ రాతి మనిషితో కాపురం చెయ్యలేనని చెప్పి వెళ్లిన ఆధునిక మహిళ మళ్లీ రాతి యుగం నాటి ఆడదానిలా పాదాల మీద పడ్డానికి వచ్చిందా, లేక పరువు మర్యాదలున్న ఇంటి యజమానిని ప్రాధేయపడ్డానికి వచ్చిందా? పరువు మర్యాదలున్న కుటుంబం కదా అని మాట్లాడదామని వచ్చింది. పాషాణ హృదయం ఉన్న ఆ తండ్రి తన కన్నబిడ్డను సంస్కారం లేని ఒక అజ్ఞానిగా తయారు చేశాడని తెలుసుకున్నాక వెనుదిరిగి వెళ్లిపోతుంది. ఇన్నేళ్ల తర్వాత గుమ్మం తొక్కింది నింద వేసిపోవడానిక? తన మూలంగా అనాథైన బిడ్డను తన ఇంట్లో పెంచటానికి ఒప్పుకోని మొండి మనిషి తండ్రి, తననే నమ్ముకున్న అమాయకురాల్ని కుంటి సాకులతో వంచన చేసే దుర్మార్గుడు కొడుకు. పరువుగల మనుషులంటే వీళ్లేనా? వాడు నాకే కాదు, నీకు కొడుకే. వాడు నా దగ్గర నా కొడుకుగానే పెరిగి ఉన్నట్టయితే ఈ రోజు వాడు చేసిన తప్పుడు పనికి చెప్పుతో కొట్టి ఉండేదాన్ని. వాడేం తప్పు చేయలేదే. తప్పు చెయ్యలేదా? నిండు సభలో ఒక ఆడదాని ఒంటి మీద బట్టలోడదీసిన కొడుకుని సమర్థించుకున్నాడంటే ఆనాటి ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. నిండు మనసుతో నిన్ను ప్రేమించానని ఒక ఆడపిల్లని మోసం చేసిన మీ కొడుకుని ఈనాడు మీరు సమర్థిస్తున్నారంటే మీరు మీ చట్టంలాగే గుడ్డివాళ్ళ? నువ్వు మాట్లాడుతున్నది నీ భర్తతో కాదు, ఒక ఎస్పీతో అని గుర్తుంచుకో. ఈ మెళ్ళో తాళి వేలాడుతున్నంత కాలం మీరవునన్నా కాదన్నా లేదన్నా నా భర్తే. కాని వీడు పాడి తప్పిన ఈ చవట నా కొడుకని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది. ఇదేనా ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ పెంపకం? ఇదేనా ఒక ఉన్నత వంశంలో పుట్టిన బిడ్డ ప్రవర్తించవలసిన తీరు? మీరు పద్మ తల్లిని తుపాకీతో చంపారు, వీడు పద్మ మనసుని కపట ప్రేమతో చంపాడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వీడు చేసింది హత్యే, మానసిక హత్య. ఆ నూరైనా నూరారైనా రాజా పద్మ మెళ్ళో తాళి కడుతున్నాడు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. జరగకపోతే తండ్రి కోరిక తీర్చడం కోసం పరశురాముడు తల్లి కంఠాన్నే నరికాడట. కాని ఈ తల్లి వీడి తండ్రి కళ్ళ ముందే వీడి కంఠాన్ని. నా చేత అనర్థాలు పలికించద్దు. నేను ఎదురు చూస్తుంది శుభముహూర్తం కోసం, దుర్ముహూర్తం కోసం కాదు.
వచ్చేసారా అమ్మగారు చిన్నబాబు గారు వచ్చేసారు. అయ్యయ్యో ఇదేమిటి బాబు చెప్పా చేయకుండా వచ్చేసావు? క్షమించండి, ఇన్నాళ్ళు మీరు చూపించిన ఆప్యాయత వెనక దాగి ఉన్న నిగూఢ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని వచ్చాను. రహస్యం? అవును, నన్ను అపహాస్యం పాలు చేసి మీరు దాచిపెట్టిన నా జన్మ రహస్యం. నా తండ్రి ఎవరు, ఆయన ఎవరిని చంపాడు, నేను మీ దగ్గర ఎందుకు పెరుగుతున్నాను? అవి నేను కోర్టులో ముద్దాయిలను అడిగే ప్రశ్నలు బాబు. ఇప్పుడు నా దృష్టిలో మీరు ముద్దాయే. అబద్ధం చెబితే ముద్దాయికి శిక్ష తప్పుతుంది, నిజం చెబితే భరించరాని వేదన శిక్షగా మారుతుంది. నాకు నిజమే కావాలి. నిజం చెబితే మీ అమ్మ భరించలేదు బాబు. నిజం చెప్పకపోతే నా గుండె తట్టుకోలేదు. ఆల్ రైట్, నీ తండ్రి పేరు సర్దార్ కృష్ణమ్మ నాయుడు. ఎస్పి చంద్రశేఖర్ తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఎందుకు హత్య చేశాడు? అలా చట్టానికి దొరికిపోయి జైలు శిక్ష అనుభవించి మొన్ననే తిరిగి వచ్చాడు. నిజం చెప్పడం పూర్తయింది, ఇక తీర్పు చెప్పడమే మిగిలింది. న్యాయాన్ని దేవుడుగా భావించే నేను నీ తండ్రిని పట్టి అప్పగించినందుకు నన్ను ద్వేషించి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతావు. నిన్ను ఒళ్ళో పెట్టుకుని పెంచినందుకు నన్ను క్షమించి ప్రేమతో పెంచిన ఆ దేవతామూర్తిని అమ్మాని ఆదరిస్తావు. నీ ఇష్టం. అమ్మా, బాబు 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 వేణు, ఒక హంతకుడు నాకు తండ్రి అని చెప్పుకునే కంటే ఈ దేవత నాకు తల్లి అని చెప్పుకోవటంలోనే సంతృప్తి ఉందమ్మా. వేణు, ఈ శరీరంలో ఉన్న రక్తాన్ని నువ్వు పంచివ్వకపోవచ్చు, కానీ రక్తబంధాన్ని మించిన రాగబంధాన్ని నువ్వు పెంచుకున్నావమ్మా. వేణు, నీ తండ్రిని కలుసుకుంటానంటే ఏర్పాటు చేస్తాను. అక్కర్లేదు, నా చెల్లెలు ఎక్కడుందో చెప్పండి చాలు. నన్ను క్షమించండి, ఇన్నాళ్ళు మీ ఇద్దరిని అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి దూరం చేశాను. పద్మ, అయిన వాళ్ళెవరూ లేరని తలదెల్లిపోయే నీకు ఈ రోజు నుంచి ఈ అన్నయ్య ఆత్మీయత తోడుగా ఉంటుందమ్మా. అన్నయ్య ఏమన్నారు? అలా తల వంచకండి డాక్టర్ గారు. అక్కడ ఏం జరిగిందో చెప్పండి. పరిస్థితి మీ చేయి జారిపోతే నేను చూసుకుంటాను. వద్దు, నువ్వు చూసుకోవడం అంటే చూసిరమ్మంటే కాల్చి వచ్చినట్టే. నే పెడతాను. అమ్మా, అమ్మా, వద్దు, నువ్వు నన్ను అలా పిలవద్దు. నువ్వు నా బిడ్డవని తెలిసి నీ తండ్రి నీ అమ్మ మీద ఎంత అసహ్యాన్ని కలగజేస్తున్నారో అర్థం చేసుకుని కన్న తల్లినయ్యే నీ చేత చిన్నమ్మ అని పిలిపించుకున్నానురా. పసితనంలో ఇది అమ్మ అని పిలుస్తుంటే కాదని అత్త అనే పిలుపు దీనికి నేర్పాను. ఎందుకో తెలుసా? మన కుటుంబం వీళ్ళ కుటుంబానికి చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, ఈ అనాథను మన ఇంటి కోడల్ని చేసుకోవాలన్న ఆశతో దీని చేత అత్త అని పిలిపించుకున్నానురా. కానీ కానీ నువ్వు నా ఆశల్ని అడి ఆశలు చేసి ఇప్పుడెందుకు రావచ్చి అమ్మా అని పిలుస్తున్నావు? ప్రేమించే ముందు పద్మ ఒక హంతకుడు కూతురు నాకు తెలియదు. రైట్, చేసుకోబోయే పిల్ల శీలవత గుణవత అని చూడాలి గాని ఆమె తండ్రి హంతకుడు అయితే నీకేం రా? వేణు, ఆగు. అతన్ని కాబోయే బావుమతి. కాబోయే కాదు, అయి తీరాలి. లేకపోతేనా? అవ్వాలంటే మా నాన్నగారు ఒక కండిషన్ పెట్టారు. ఏమిటిది? కృష్ణమనాయుడు గారే స్వయంగా వచ్చి మా నాన్నగారితో సంబంధం మాట్లాడమని చెప్పారు.
ఆ కృష్ణమనాయుడు కొడుకుగా నేను వస్తున్నాను. పద. వస్తాం. హంతకుడి కూతురు నా ఇంటి కోడలు కాలేదు. అది గతంలో ఎస్పీ గారు. కాదు, వర్తమానం. జైలు శిక్ష అనుభవించి వచ్చిన కృష్ణమనాయుడు పరశురాముని చంపి మళ్లీ హంతకుడయ్యాడు. అతను నా వియ్యంకుడు కాలేడు. నా ఆత్మ ఈ ఇంటి కోడలై తీరాలి. అందుకు పరిహారంగా మమ్మల్ని ఏమంటారు? మా ఆస్తి మొత్తం రాసిమంటారా? అక్కర్లేదు. మీ కొడుకు మీద చేయి చేసుకున్నందుకు క్షమాపణ చెప్పమంటారా? అక్కర్లేదు. నా ప్రాణం ఇమ్మంటారా? అక్కర్లేదు. మరి ఇంకేం కావాలి? నీ తండ్రి కృష్ణమనాయుడు, సర్దార్ కృష్ణమనాయుడు తను హంతకుండని ఒప్పుకోవాలి. పరశురాముని జైలు నుంచి తీసుకుపోయి హత్య చేసింది తనేనని వాంగ్మూలం రాసివ్వాలి. అప్పుడు బ్రహ్మని చెల్లెలి నుదుట మీద రాస్తాడు ఈ ఇంటి కోడలవుతుంది అన్న తలరాత. కృష్ణమనాయుడు నువ్వు తన తండ్రివని వేణువుకి తెలుసు కృష్ణమనాయుడు. కానీ వాడి ముఖంలో కన్న తండ్రిని కలుసుకున్నానన్న ఆనందం కనిపించడం లేదే. అవును, నేనిక్కడికి వచ్చింది ఆనందంతో నిన్ను నాన్న అని పిలవటానికి కాదు. మరెందుకు వచ్చావు? నీ నీడ పట్టం వల్ల నా చెల్లెలి పెళ్లి ఆగిపోయింది. నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే తప్ప ఆ పెళ్లి జరగదు అని చెప్పడానికి వచ్చాను. చెల్లెలు నీ చెల్లెలు నాకేమవుతుంది? నీ కూతురని చెప్పుకోబట్టే దాని పెళ్లి ఆగిపోయింది. అంటే నా పాపం దానికి శాపంలా తగిలిందా? అశనిపాతంలా తగిలింది. పద్మ ఆ ఇంటి కోడలు కావాలంటే నువ్వు లొంగిపోవాలని ఎస్పీ చంద్రశేఖర్ షరతు పెట్టాడు. అసంభవం. ఇంకొకసారి ఆలోచించు కృష్ణమనాయుడు. నీ కూతురు బంగారు భవిష్యత్తు నాశనమైపోతుంది. నా పగ తీరకుండా నేను లొంగను. ఏమిటి నీ పగ? ఎప్పుడో చనిపోయిన భార్య కోసం ఇప్పుడు బ్రతికున్న కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? నోరు ముయ్యరా కుక్క. ఎప్పుడో చనిపోయిన భార్య. రేయ్, ఆ తల్లి పాలు తాగితే వచ్చిన రక్తమేరా ఇప్పుడు నీ ఒంట్లో ఉరకలు వేస్తున్నది. ఆ తల్లి నేర్పిన నడకలేరా ఇప్పుడు నువ్వు వేసే అడుగులు. ఆ తల్లి ఒడిలో నేర్చిన కథలేరా నీ చేత ఈ మాటలు మాట్లాడిస్తున్నది. కృష్ణమనాయుడు, ఆవేశపడకు. గతానికి సమాధి కట్టి నీ కూతురు కళ్యాణ జీవితానికి శ్రీకారం చుట్టూ. శభాష్ శశిభూషణ్ రావు. ఒకప్పుడు నువ్వు నమ్మిన న్యాయం కోసం నిజాయితీ పరుని జైలు పాలు చేశావు. ఇప్పుడు దాన్ని పునరావృతం చేయడానికి వచ్చావా? నువ్వు లొంగిపోకపోతే ఒకప్పటి నా అమ్మలాగే ఇప్పుడు నా చెల్లెలు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటుంది. పుణ్యవతి అయిన వసుంధర నీ మూలంగా తన దాంపత్య జీవితానికి దూరమైపోయింది. ఇంకా ఎంతమంది జీవితాలు బలి తీసుకుంటావు? ఇంకా ఎన్ని ప్రాణాలు బలిహారంగా కోరుకుంటావు? ఆలోచించు. నువ్వు మనస్సు మార్చుకుంటే మాకు కబురు చెయ్యి. మార్చుకోకపోతే కూతురు శవాన్ని చూడటానికి శ్మశానానికి రా. అదే నాన్న. ఓ సర్దార్, వచ్చావా? నా కూతురు నీ ఇంటి కోడలు కావటానికి నువ్వే కండిషన్ పెట్టావట కదా? అన్కండిషనల్ గా నువ్వు లొంగిపోవాలని కూడా చెప్పారా? ఆ నిర్ణయానికి నేను వచ్చి ఉండకపోతే నీ బలగవంతా వచ్చిన ఈ సర్దార్ని ఇక్కడికి రప్పించగలిగి ఉండేవారా? రప్పించడమే కాదు, పరశురాముని చంపింది నువ్వేనని రాసివ్వాలి కూడా. రాసివ్వటమే కాదు, రికార్డ్ చేసుకుంటే స్టేట్మెంట్ కూడా ఇస్తాను. వెరీ గుడ్. ఆఖరికి కూతురు మీద ప్రేమ నిన్ను హంతకుండని ఒప్పిస్తోందన్నమాట. భార్య మీద అనురాగం, కొడుకు జీవితం మీద ఆసక్తి లేని నిన్ను ఈ సంఘం పెద్ద మనిషిని గౌరవిస్తోంది. నన్ను హంతకుడు అంటోంది. దట్ ఈస్ లా. నాట్ ఫర్ లా, ఫర్ మై డాటర్. ఐ సరెండర్ మై సెల్ఫ్. అవా మందు చికెన్ ముక్కలు లేకపోతే ఈ ఊటికి ఉడతలు కూడా రావు.
హలో ఎవరు? సరదార్ కృష్ణమనాయుడు. ఎక్కడికి? నీ పక్క నుంచే మందు కొడుతున్నావా? అదే కొట్టబోతున్నాడు. నిన్ను కొట్టడానికి నేరాబోతున్నా. భయపడ్డావా? నేను తండ్రి నేతాజీని. ఈ అమ్మకడు కాలం అబ్బా, హార్ట్ అటాక్ తెప్పించేవాడు కదరా. హార్ట్ అటాక్ కాదు తండ్రి, నీకు హ్యాపీ న్యూస్ చెబుదామని ఫోన్ చేశాను. సర్దార్ కృష్ణమనాయుడు పోలీసులకు లొంగిపోయాడు. నిజంగా? నిజంగా వాళ్ళ అమ్మాయికి ఎస్పీ గారి అబ్బాయికి పెళ్లి. వచ్చి అక్షంతలు వేస్తామని చెప్తున్నాను. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అలాగే అలాగే. ఏమిటి భవా, కష్ట సుఖాలు కావడి కుండలని ఒక్కసారిగా ముఖం అలా ఆరిపోయి ఇలా వెలిగిపోతోంది. అన్ని అర్జెంటుగా నీకు చెప్పాలంటే రెయిన్బో, కృష్ణమనాయుడు కూతురు పెళ్ళట. అది జరిగిపోతే తప్పకుండా తప్పించుకొచ్చి నన్ను చంపడానికి ప్రయత్నిస్తాడు. కనుక అందరూ పెళ్లి హడావుల్లో ఉండగా కృష్ణమనాయుడిని కథం చేయాలి, అంతేగా? అంతే. ఆగాడు బలానికి.